వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ విత్ ఐ డ్రీమ్ నగేష్. మెదక్ జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ నియోజకవర్గం నుంచి దాదాపు 12-13 ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకుంటున్న శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారిని ఈరోజు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం. పటాన్చెరు నియోజకవర్గంలో ఆమె గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. రాబోయే ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీ పడుతున్న గోదావరి అంజిరెడ్డి గారి అసలు రాజకీయ నేపథ్యం ఏంటి, ఆ నియోజకవర్గంలో సమస్యల పట్ల ఆమె స్పందిస్తున్న తీరు, సామాజిక అంశాల పట్ల ఆమెకున్న అవగాహన, వీటన్నింటినీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈరోజు ఐ డ్రీమ్ స్టూడియోలో గోదావరి అంజిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. మేడం, చెప్పండి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పెళ్లి చేసుకున్నారు, ఎట్లా? మాది పుట్టినిల్లు వచ్చేసి బుల్లారం, ఐడియా బుల్లారం లో పుట్టడం జరిగింది. అక్కడి నుంచి మ్యారేజ్ చేసిన తర్వాత రామచంద్రాపురం రాజిరెడ్డి గారి ద్వితీయ పుత్రుడైనటువంటి అంజిరెడ్డి గారికి నన్ను ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రామచంద్రాపురంలో మా ఫ్యామిలీ ఉంటున్నాం. మీ భర్త అంజిరెడ్డి గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు కూడా రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? భార్యాభర్త ఇద్దరు రాజకీయాల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే భార్యాభర్తలు రాజకీయాలలోకి రావద్దని ఎక్కడ లేదు కదండి, రూల్ ఏం లేదు కదా. ఎవరు భార్యాభర్తలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, కొడుకులు కొడలు ఎవరైనా ఉండొచ్చు. అంటే ప్రజలకు సేవ చేయాలనుకుంటే భార్యాభర్తలు ఉన్నా తప్పు లేదు, ఎవరున్నా తప్పు లేదు. ఎందుకంటే ఒక ట్రస్ట్ ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మహిళా సదస్సు మీటింగులు పెట్టి, అంటే మహిళలకు అవగాహన సదస్సు మీటింగులు పెట్టి నేను ట్రస్ట్ ద్వారా బయటకు రావడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితిలో అందరూ కూడా మీలాంటి నాయకురాలు కావాలి, ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి సమయం వచ్చినప్పుడు చూద్దామని చెప్పడం జరిగింది. అంతట్లో జిహెచ్ఎం సెలక్షన్స్లలో మహిళ కేటాయించడం జరిగింది. అప్పుడు నేను బయటకు రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వచ్చాను. మేడం, ఎస్ఆర్ ట్రస్ట్ అనేది అసలు ఈ ట్రస్ట్ పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? జనరల్గా ట్రస్ట్లు ఏర్పాటు అంటే మంది దగ్గర పైసలు వసూలు చేయడం, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కోసం కొన్ని యాక్టివిటీస్ చేయడము, ఈ రకమైన కాన్సెప్ట్తో చాలా ట్రస్టులు పెడుతుంటారు. అంటే మీరు కూడా ట్రస్ట్ ఏర్పాటు కోసం మీ నియోజకవర్గంలో ఉండే ప్రజల దగ్గర ఏమైనా పైసలు వసూలు చేశారా? ట్రస్ట్ అనేది ఎందుకు పెట్టాలి అని అనుకున్నామంటే, ఈరోజు మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఒక 100 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి బీద ప్రజల కోసం కానీ వారి అవసరాల కోసం కానీ మనం హెల్ప్ చేయాలి అన్న కోణంలో నుంచి ట్రస్ట్ అనేది పుట్టుకురావడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, హాస్పిటల్స్ గురించి కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్ ద్వారా మేము బయటకు రావడం జరిగింది. ఒకవేళ ట్రస్ట్ ద్వారా ఏమన్నా మీరు విరాళాలు తీసుకుంటురా అనే దాని గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. విరాళాలంటూ ఎప్పుడూ ఎక్కడా కూడా తీసుకోలేదు. ఒక్కసారి మాత్రం జిల్లా జడ్జి రజనీ గారు, మేము ఒక గవర్నమెంట్ స్కూల్లో ప్రోగ్రామ్కి తనల్ని ఇన్వైట్ చేశారు, నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడ స్కూల్స్కి మనం చేసే ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలన్నీ చూస్తూ, మరి ఈ యొక్క ట్రస్ట్ ఇన్ని విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, నాకు చాలా నచ్చిందని చెప్పి, అంటే ఒక జిల్లా జడ్జియే కాదు, మా ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి అమెరికాలో కూడా పిలిచి, తానా మహాసభలలో పిలిచి మాకు సత్కరించడం జరిగింది. అప్పుడు ఆ స్కూల్ ప్రోగ్రాంలో జిల్లా జడ్జి గారు తన వంతు విరాళాలుగా ఒక 10,000 రూపాయలు మీ ట్రస్ట్కి ఇస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా ప్లస్ అదే లాస్ట్ కూడా ఒక 10,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ చెక్కును నేను అక్కడే, మరి అదే మీటింగ్లో ఆమె సమక్షంలోనే ఆ 10,000 రూపాయలు అదే స్కూల్కి టాయిలెట్స్ కట్టడానికి ఉపయోగించమని అక్కడే డొనేట్ చేయడం జరిగింది. మరి మా ట్రస్ట్కి విరాళాలంటూ వస్తే అదే ఫస్ట్, అదే లాస్ట్, ఎక్కడ విరాళాలంటూ తీసుకోలేదు. అది ఇంకొకటి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి పెట్టారా అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవాలంటే ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఏదో విధంగా చూపించుకుంటారు. ఆ పెద్ద పెద్ద కార్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అంటే మేము ఏదో ఉందాగా బతకాలి, హై లెవెల్లో బతకాలి అనేది కాకుండా మనకున్న దానిలో తనకు తగిన ధర్మం చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టడం జరిగింది.